శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్, హైడ్రా, ఇండియన్ ఆర్మీ స్పెషల్ బెటాలియన్ల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 10:30 నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు 3 బృందాలు లోపలికి వెళ్లాయి. అయితే సొరంగంలో దాదాపు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తున బురద పేరుకుపోవడం, నిమిషానికి 3500 లీటర్ల వరకు ఊట నీరు వస్తూ ఉండడం, ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాదాపు 13 కిలోమీటర్ల వరకు విద్యుత్ సరఫరాను, వైఫైని పునరుద్ధరించగా అక్కడి వరకు ఆక్సిజన్ సరఫరా నిర్విరామంగా కొనసాగుతుంది. द्विवेदी, श्रीनिवास, 13,500 क्या और आवाजें आ रही है। 13,400 టన్నెల్ లోపల ఇరుకుగా ఉండడం, దిగువన బురద కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని స్థితి ఉండడంతో సహాయక చర్యలకు ఎక్కువ బృందాలను తీసుకువెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ నుంచి దాదాపు 400 మీటర్ల వరకు మట్టి పేరుకుపోయిందని సహాయక చర్యల్లో పాల్గొని తిరిగి వచ్చిన వారు చెబుతున్నారు. దీంతో లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడం, వారున్న వైపునకు గాలి సరఫరా లేకపోవడం, ప్రమాదం జరిగి దాదాపు 2 రోజులు అవుతుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. లోపలికి వెళ్లి వచ్చిన వారు కూడా సహాయక చర్యలు పూర్తయి టన్నెల్లో చిక్కుకున్న వారి వద్దకు వెళ్లాలంటే కనీసం 3 రోజుల సమయం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం 3వ బృందంలో మధ్యాహ్నం 1 గంటకు టన్నెల్ లోపలికి వెళ్లి సాయంత్రం 6:40 బయటకు వచ్చారు. అక్కడ నెలకొన్న పరిస్థితి ప్రకారం ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా చెప్పలేమన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, చిక్కుకున్న వారిని కాపాడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. द्विवेदी, श्रीनिवास, 13,500 क्या और आवाजें आ रही। సహాయక చర్యలకు ప్రధానంగా బురద, నీరు అడ్డంకిగా ఉండడంతో డీవాటరింగ్ చేయడం సవాల్గా మారింది. లోపలికి వెళ్లొచ్చిన రెస్క్యూ బృందాల్లోని సభ్యులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నిల్వ ఉన్న బురద నీటిని తరలించడం కష్టంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే డీవాటరింగ్ కోసం అక్కడ 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్ ఉండగా మరో 100 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్ను కూడా బిగించారు. నిమిషానికి దాదాపు 4,500 లీటర్ల నీటిని బయటకు తోడుతున్నారు. పేరుకుపోయిన మట్టి లూజ్ బురదగా మారితే దాన్ని కూడా డీవాటరింగ్ లో భాగంగానే బయటకు తరలించే ప్రయత్నం చేస్తే సహాయక చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. पानी में पूरा चेक करते हो जाएगा। इसमें तो पानी मिट्टी है। हाँ, रबर टीम इसमें बैलेंस नहीं बने। ट्यूब्स टाइल्स वाले అయితే టన్నెల్ ఇరుకైనది కావడం కూడా సమస్యగా మారింది. టన్నెల్ దాదాపు 9 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. ఇందులో ఎయిర్ పంపింగ్ కోసం పైప్ లాంటి వ్యవస్థ ఉంటుంది. కింది వైపు పైపులు, విద్యుత్ సరఫరా లైన్లు, మట్టి తరలించడానికి కన్వేయర్లు ఉంటాయి. ఈ ఇరుకు సొరంగంలోకి ఎక్కువ మంది వెళ్లి పనిచేయడానికి లేదా ఎక్స్కవేటర్లు అలాగే పెద్ద మెషినరీ వెళ్లి సహాయక చర్యలో పాల్గొనడానికి అవకాశం లేదు. కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే వెళ్లి పనిచేయడానికి వీలుంటుంది. సొరంగం లోపల బురద పేరుకుపోవడంతో సహాయక బృందాలు అందులోకి దిగి నడవడం కోసం తడకలను, లూజ్ బురద ఎక్కువగా ఉంటే అందులో నుంచి వెళ్లేందుకు థర్మాకోల్ తెప్పలను, ఊట నీరు ఎక్కువగా వస్తే రక్షణ కోసం ట్యూబ్లను సహాయక బృందాలు లోపలికి తీసుకువెళ్లాయి. మట్టికి అడ్డుగా ఐరన్ షీట్లు, రాడ్లు పడ్డంతో వాటిని కట్ చేయడానికి కట్టర్లు, గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇబ్బంది కాకుండా డీజిల్ జనరేటర్లను తీసుకువెళ్లారు. సహాయక చర్యలను పరిశీలించడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉదయం 10:30 జేపీ గెస్ట్ హౌస్కు వచ్చారు. అక్కడే అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
మంత్రి జూపల్లి దాదాపు 5 గంటల పాటు టన్నెల్లోనే ఉండి సహాయక చర్యలను పరిశీలించారు. మరోవైపు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సంబంధిత విభాగాలతో ఆరా తీశారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులకు సూచించారు. కాగా సహాయక బృందాలకు సహకారం అందించేందుకు సికింద్రాబాద్ బాయ్సన్ డివిజన్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఆదివారం రంగంలోకి దిగాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో భాగంగా భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 2 ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా ఎస్డీఆర్ఎఫ్ నుంచి 70 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 35 మంది, హైడ్రా నుంచి 15 మంది పాల్గొంటున్నారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, ఐఏఎస్ శ్రీధర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్లు సుధీష్ కుమార్, ప్రసన్న, పవన్, అగ్నిమాపక శాఖ నుంచి ఆర్ఎఫ్ హరినాథ్ రెడ్డి, సింగరేణి రెస్క్యూ టీం చీఫ్ కలందర్ తదితరులు పాల్గొంటున్నారు. మొదటి టీంలో కేవలం 8 మంది మాత్రమే సొరంగంలోకి వెళ్లగా రెండో టీంలో 23 మంది, మూడోసారి దాదాపు 50 మంది లోపలికి వెళ్లారు. జేపీ, రాబిన్ కంపెనీలు విద్యుత్, ఎయిర్, వాటర్, డీవాటర్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మంత్రి జూపల్లితో పాటు 10 మంది బయటకొచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఉందని, సొరంగంలో గల్లంతైన 8 మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయానికి ప్రమాద స్థలికి 100 అడుగుల సమీపానికి వెళ్లారని, చిక్కుకున్న వారిని పేర్లతో పిలిచినా స్పందన లేదన్నారు.